ఇవాళ మేము దేవరా మూవీకి వెళ్తున్నాం. దిస్ ఇస్ మై లుక్. I like it. ఇవాళ మేమైతే అపార్ట్మెంట్ హంటింగ్ కని వచ్చినాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. ఇవాళ నేను ఎన్ ఈవినింగ్ ఇన్ మై లైఫ్ వీడియో లాగా చేద్దాం అనుకున్నాను, బట్ అదైతే పాసిబుల్ అవ్వలేదు. ఇవాళ మేము దేవరా మూవీకి వెళ్తున్నాము. లైక్ యూఎస్లో 26th రిలీజ్ అవుతుంది కదా మూవీ. ఇవాళ మాకు నైట్ 10కి ఉందన్నమాట షో. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. మేము యాక్చువల్గా బయటికి వెళ్ళి తిని అటు మూవీకి వెళ్దాం అనుకున్నాము. సమ్ ఇటాలియన్ రెస్టారెంట్కి అట్లా వెళ్దామని అనుకున్నాము. సో యా, సీరం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అయిపోయింది. నా ఐ అప్లై సమ్ కన్సీలర్ టు మై అండర్ ఐస్ అండ్ ఐల్ బి బ్యాక్. ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడైతే ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసిన లిప్స్కి. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అది. ఇఫ్ యూ హ్యావ్ ద వర్స్ట్ డ్రై లిప్స్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నౌ ఐమ్ గోయింగ్ టు అప్లై సమ్ బ్లష్. I'm going to use this Mars red lipstick. బాగుంటుంది యాక్చువల్లీ. దిస్ ఇస్ మై లుక్. అండ్ నా ఈ హెయిర్ స్టైల్ మీలో ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి బాగాలేదు అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దిస్ షిమ్మర్ మిస్ట్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇలా కాలర్ బోన్ అనిపించే డ్రెస్సెస్ మీదకైతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నైట్ పార్టీస్కి అలా వెళ్తే లైక్ సి ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మంది అడిగినారు నా ఫ్రెండ్స్ కూడా, లైక్ కానీ అది బాత్ అండ్ బాడీ వర్క్స్లో లాస్ట్ పీస్ అనమాట. నేను కొన్నప్పుడే నేను ఇంకా తన్మయ అక్క, ఈ వీడియోలో ఇంకొక అక్కను పరిచయం చేస్తాం మీకు. ఆ అక్కతో పాటు షాపింగ్కి వెళ్ళాను ఫస్ట్ యూఎస్లో ల్యాండ్ అయిన 2 days తర్వాత. సో అప్పుడు కొనుక్కున్న పర్ఫ్యూమ్. దిస్ ఇస్ మై లుక్. ఫుల్ లుక్ అయితే చూపించలేను, బట్ యా దిస్ ఇస్ మై లుక్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆఫ్టర్ 10 minutes వీ హ్యావ్ స్టార్టెడ్. కానీ ఇక్కడ స్టార్ట్ అయితే అయినాం, కానీ అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా ఆ రెస్టారెంట్ క్లోజ్ అయిపోతుందేమో అని అనిపించింది. ఎందుకంటే మాకు లైక్ కార్ ఎక్కి మ్యాప్ పెట్టగానే ఇట్ షోడ్ అరౌండ్ లైక్ 30 to 40 minutes చూపించింది. సో అప్పటికల్లా మేము టేబుల్ కూడా రిజర్వ్ చేయలేదు. సో అసలు ఏమవుతుందా, లేకపోతే వేరే ప్లేస్ కూడా ఆప్షన్లో పెట్టుకుందాము సెకండ్ ఆప్షన్ కింద. లైక్ ఒకవేళ క్లోజ్ అయిపోతే వీ కెన్ గో దేర్ అండ్ హ్యావ్ ఫుడ్ అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఎనీవే ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఫ్రెండ్ని కూడా పిక్ చేసుకొని ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. What do you suggest in these two? They're both really good. It's just the polenta is a hot dish and the burrata is a cold dish. Oh, we'll take the polenta. The polenta, okay. Yeah, I think that will be all. Mojito can Like sparkling, like a carbonated like sort a of. mojito. Hello. Yeah. ఏంటిది? How is it? ఓకే. అవునా? ఎలా ఉంది? ఏది ఎక్కువ బాగుంది? చికెన్ కదా వెళ్తారు. మీరు మూవీ టైటిల్ చూసింటారు అండ్ ఆల్సో దాని తర్వాత కొన్ని 2-3 క్లిప్స్ ఏమో చూసింటారు అంతే. దాని తర్వాత నేనైతే ఎక్కువ వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే మూవీ కంప్లీట్ అయిపోయేసరికల్లా 1:45 అయ్యింది మేము బయటకు వచ్చేసరికి. అండ్ అక్కడ నుంచి ఇంటికి ఇంకొక 1 hour పట్టింది మాకు రావడానికి. సో ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినా కాబట్టి వీడియో ఏం రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను మీతో రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మూవీది. మూవీ నాకు ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉండే, అసలు ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నారు ఈ ఫైట్ని, అసలు అన్ని యాంగిల్స్లో చూపించాల్సిన అవసరం ఉందా అని అనిపించింది. హీరోయిన్ గైస్
అస్సలు ఆమె అసలు ఇట్లా మెరుపు తీగలాగా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ 10 minutes కూడా ఉందో లేదో తెలియదు. ఒక 2-3 డైలాగులు మాత్రమే ఉన్నాయి, అవి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఒక పాట ఉంది అంతే. రాగుది సాంగ్ మూవీలో ఉండదని చెప్పేసి. సో ఐ వాస్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ అది ఉండదని. బట్ చాలా మంది డిసప్పాయింట్ కూడా అయినారు మూవీలో ఆ సాంగ్ లేకపోవడం వల్ల. అండ్ ఇంకా ఇవే నెగటివ్స్ నాకు అంత నచ్చలేదు. బట్ కమింగ్ టు పాజిటివ్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ వాస్ అమేజింగ్ అండ్ హిస్ యాక్టింగ్ లెవెల్స్ వర్ లైక్ పీక్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన యాక్టింగ్ గురించి. అందరికన్నా నచ్చింది మాత్రం విలన్ క్యారెక్టర్. నాకు ఆయన ఎందుకో మరి విలన్ లాగా మంచిగా అనిపించింది నాకు ఈ మూవీలో ఎస్పెషల్గా. సో నాకు కానీ నాతో పాటు వచ్చిన మూవీకి వచ్చిన వాళ్ళకి కానీ చాలా బాగా అనిపించాడు అనమాట. సో యా, దట్స్ మై రివ్యూ. అండ్ నిన్న పెద్దగా అంతగా కంటెంట్ ఏం మీకు చూపించలేదు కదా. సో టుడే ఇవాళ ఏంటంటే నేను మార్నింగ్ అంతా కూడా పడుకున్నా, ఎడిటింగ్ చేసుకున్నా, తిన్నా, ల్యాప్టాప్ చూసిన, యూట్యూబ్ చూసిన, అట్లా టైం పాస్ చేసేసిన. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో వీఆర్ నవ్ థింకింగ్ అబౌట్ గోయింగ్ టు పూల్ అండ్ మేక్ సమ్ ఫుడ్ దేర్. సో ప్రిపేర్ చేసుకుందాం ఏమన్నా ఫుడ్ అని అనుకుంటున్నాము. ఐ ట్రై టు బ్లాగ్. ఏమన్నా కంటెంట్ లాగా మీకు చూపించాలి అని అనిపిస్తే బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, అదర్వైజ్ నో. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతా. సో యా, అదే అనమాట మూవీ రివ్యూ. నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మూవీ రివ్యూస్ ఒకళ్ళ రివ్యూ విని వెళ్ళడం అయితే నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే వాళ్ళ ఆస్పెక్ట్లో అది అట్లా అనిపించుండొచ్చు, వాళ్ళకి అది నచ్చకపోయి ఉండొచ్చు, బట్ నాకు అది నచ్చుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అందుకే ప్రతి మూవీకి ఫస్ట్ డేనే వెళ్తాను. లెట్స్ గో టు ద పూల్. పూల్‌కి వెళ్లి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందామనుకున్న మేము, వి ఎండెడ్ అప్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్ అండ్ హావింగ్ సమ్ ఇండో చైనీస్ ఫుడ్. ఎందుకంటే ఈ అబ్బాయిలు అసలు ప్రతిసారి అమ్మాయిలంటారు గానీ, ఆ రోజు మాత్రం యశ్వంత్ అన్నయ్య, దిస్ అక్షయ్ దే మేడ్ అస్ ఆల్ వెయిట్ లైక్ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేపిచ్చినారు. ఇంక అప్పటికే మాకు ఓపికంతా పోయి ఫుల్ ఆకలేస్తుండే. ఇక యశ్వంత్ అన్నయ్య అయితే మొత్తానికే హ్యాండ్ ఇచ్చిండు. ఇక అక్షయ్, నేను, తన్మయ్ అక్క అయితే వచ్చేసినాము దేశీ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్‌కి. ఇది మా ఇంటి నుంచి ఒక 2 మైల్స్ దూరంలోనే ఉంది. సో ఇక్కడికైతే వెళ్లి మంచిగా ఫుడ్ తిని ఇంటికెళ్ళిపోయినాము. దిస్ ఇస్ ద వెరీ నెక్స్ట్ డే విచ్ ఈస్ సాటర్‌డే. ఆ రోజు మేము అపార్ట్మెంట్ హంటింగ్‌కి అని పోయినాము. చాలా కమ్యూనిటీస్ అయితే తిరిగాము మా ఇంటి దగ్గరలో. సో ఇది వన్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఇక్కడ మేము ఫస్ట్ ఎళ్లి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. ఈ కమ్యూనిటీలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఫ్లాట్స్‌కొచ్చేస్తే అసలు చాలా చిన్నగున్నాయన్నమాట. విచ్ ఈస్ లైక్ వెరీ ఏమంటారు సఫకేటింగ్‌గా ఉంటుందేమో అని అనిపించింది. మళ్ళీ మేము అన్నీ సర్దుకున్న తర్వాత. సో వి డిసైడెడ్ వద్దులే అని చెప్పేసి. బట్ నేనైతే ఆ రోజు వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీస్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో చూసేయండి. అక్కడి నుంచి వేరే ఇంకొక కమ్యూనిటీకెళ్ళి అక్కడ కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, వాళ్ళు రూమ్ టూర్ చూపిస్తే అది కూడా చూసిన తర్వాత ఇంకా ఈ కమ్యూనిటీకైతే ఫిక్స్ అయ్యాము. ఆలోపు యశ్వంత్ అన్నయ్య వచ్చాడనమాట. యశ్వంత్ అన్నయ్య లైక్ బాట్ డీజేఐ గింబుల్ ఒక 2 డేస్ బ్యాక్ నన్ను ఫుల్‌గా ఏడిపిచ్చాడు. బట్ దెన్ 2 డేస్ తర్వాత అయితే తీసుకొచ్చి చూపిచ్చాడు. ఇంకా నేను కూడా అన్ని ప్రయత్నాలు చేశాను దాని మీద. దాని తర్వాత వి వెంట్ టు కాస్ట్‌కో లైక్ కార్‌కి సంథింగ్ బ్యాటరీ చేంజ్ చేయాలని సుధీర్ బ్రో అడిగితే వి వెంట్ టు కాస్ట్‌కో. అక్కడ కాస్ట్‌కోలో ఇంకా కావాల్సినవి కూడా కొన్ని ఐటమ్స్ తీసేసుకొని లైక్ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినారనమాట. బట్ నేను యశ్వంత్ అనే మాత్రం వి వెంట్ టు చిక్ ఫిలే. సో నాకు ఆ రోజు ఫుల్ ఆకలేస్తుండే. లైక్ వి డింట్ హ్యాడ్ ఎనీథింగ్ మార్నింగ్ నుండి. సో డైరెక్ట్‌గా ఇంకా అప్పుడు టైం 4 ఏమో అయితే అప్పుడు వెళ్ళి చిక్ ఫిలేకి ఒక బర్గర్, ఫ్రైస్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. నా ఫేవరెట్ బర్గర్ ఇన్ యూఎస్ఏ అని అంటే అది చిక్ ఫిలేలో మాత్రమే, ద స్పైసీ చికెన్ బర్గర్. కానీ బర్గర్ తినడం స్టార్ట్ చేయాలంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మెయినీస్. ఇది లేకపోతే అస్సలు తినలేను నేను బర్గర్. అట్లీస్ట్ కెచప్ లేకపోయినా ఐ కెన్ మేనేజ్ ఏమో కానీ మెయినీస్ లేకపోతే అసలు తినాలనే అనిపించదు. సో ఇంకా మెయినీస్ తెచ్చేసుకొని నేనైతే బర్గర్ తినడం స్టార్ట్ చేశాను. ఇక హాయిగా పొట్ట నింపేసుకొని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయితే అన్నయ్యకి కార్ వాష్‌కి డబ్బులు కడుతున్నా అని గుర్తొచ్చింది అనమాట. సో ఇంకా దారిలో కనిపిస్తే తీసుకెళ్ళాడు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కార్ వాష్ ఇన్ యూఎస్ఏ. సో నేనైతే కొంచెం ఎక్సైట్ ఫీల్ అయినా. లైక్ యూట్యూబ్‌లో చూసినా అనమాట. లైక్ నందు రామిశెట్టి వాళ్ళ వ్లాగ్‌లో ఆమె ఎలా రియాక్ట్ అయిందనేది. సో నాకు కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉండే. మీరు ఆ ఎక్సైట్‌మెంట్ ఎలా చూపించానో చూసేయండి.
నిజంగా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కానీ వీకెండ్ వ్లాగ్ అని చెప్పేసి థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే మాత్రమే చూపించాను. బికాజ్ సండే నేను చాలా లేజీగా ఉండే అసలేం రికార్డ్ చేయలేదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.